పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంతో దేశంలో ఉన్న పాకిస్తానీలు వెళ్లాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డెడ్ లైన్ లోపు వెళ్లాలంటూ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న పాకిస్తానీలకు నోటీసులు జారీ చేశారు. పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 230 మంది ఉన్నారు. ఇక వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేసిన ఇతర దేశస్తులు ఎందరు ఉన్నారు? హైదరాబాద్ నగరం అక్రమ వలసదారులకు అడ్డాగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది. కాశ్మీర్లో ఉగ్రదాడికి ప్రతిచర్యగా పాకిస్తానీలను వారి దేశానికి పంపిస్తుంది కేంద్రం. దీంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తెలంగాణలోని పాకిస్తానీలను ట్రేస్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో 230 మందికి పైగా పాకిస్తానీలు వివిధ వీసాలతో ఉంటున్నట్లు పోలీసులు జాబితా విడుదల చేశారు. వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్తో పాటు వివిధ దేశాలకు చెందిన అనేక మంది వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేశారు. వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతి ఏడాది వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు విదేశీయులు వస్తుంటారు. ముఖ్యంగా వైద్యం, బిజినెస్, స్టడీ వీసాతో వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. కానీ అందులో కొందరు విజిటింగ్ వీసాపై వచ్చి తిరిగి వెళ్తున్నా మరికొందరు ఇక్కడే అక్రమంగా ఉంటున్నారు. నైజీరియా, ఉగాండా, కజకిస్తాన్, గినియా, ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 700 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరితో పాటు రోహింగ్యాలు ఇక్కడ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పదుల సంఖ్యలో బంగ్లాదేశ్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ మీదుగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు హైదరాబాద్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటి వరకు 30 మందికి పైగా అక్రమ పద్ధతిలో వీసా గడువు ముగిసిన వారిని తిరిగి వారి దేశాలకు పంపించేశారు పోలీసులు. అక్రమంగా ఉంటున్న విదేశీయుల్లో రోహింగ్యాలే అధికంగా ఉన్నారు. ఎక్కువగా రాచకొండ, కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, పహడీ షరీఫ్, మీర్పేట్ ప్రాంతాలతో పాటు ఓల్డ్ సిటీలో తిష్టవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ వలసలు కట్టడి చేయాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్.